20వ సంకీర్తన, దయచేసి 20వ సంకీర్తన 7వ వచనములో చూసినట్లయితే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే ఓ దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనమైతే అంటున్నాడు. మనమైతే అని ఎవరిని పిలుస్తున్నాడు? నీతిమంతులను పిలుస్తున్నాడు. దేవుని నీతిని కలిగిన వారిని పిలుస్తున్నాడు. దేవుని అనుసరించే వారిని పిలుస్తా ఉన్నాడు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, యెహోవా నామము అనగా, నామము అంటే ఏంటి అంటే యెహోవా అనే 3 అక్షరాల నామము అని కాదు ప్రియులారా, ఆయన యొక్క స్వభావ లక్షణము అన్నాడు. యెషయా ప్రవచన గ్రంథము, దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 25వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే, అక్కడ మరి భక్తుడు చెబుతున్న మొదటి వచనము చూడండి. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి. దేవుని యొక్క నామానికి ఉన్న అర్థము ఏంటంటే, ఆయన నామానికి ఉన్న అర్థము ఆయన యొక్క సత్య స్వభావము ప్రియులరా. హల్లెలూయా. ఆయన సత్య స్వభావము. మన దేవుడు సత్య స్వభావము కలిగిన వాడు. దయచేసి మీరు అక్కడ చూసినట్లయితే, అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేవుడు నామానికి ఉన్న, దేవుని నామమునకున్న అర్థము ఏంటంటే ఆయన యొక్క సత్య స్వభావము. ఆయన నామం అంటే యెహోవా అనే 3 అక్షరాలు కాదు ప్రియులారా. ఆ నామానికి ఉన్న అర్థం ఏంటంటే ఆయన యొక్క సత్య స్వభావము, ఆయన నడకలు, ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఇవన్నీ ఆయన నామానికి ఉన్న పరిస్థితులే ప్రియులారా. సో ఈ నామాన్ని బట్టి ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? యెహోవా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. 3 అక్షరాల నామమును కాదు ప్రియులారా, ఆయన సత్య స్వభావం అనే నామమును బట్టి. హల్లెలూయా. ఆయన నామముకున్న సత్య స్వభావాన్ని బట్టి మనము ఆనందించాలి. ప్రభునందు ప్రియులారా, లోకమంతా అసత్యములో ఉన్నది, కానీ మనము ఆనందించాలంటే మరి సత్యము అయి ఉన్న దేవుని బట్టి మనము ఆనందించాలి. ఆయన సత్య స్వభావమును బట్టి ఆనందించాలి. ఆయన నామమునకున్న డెఫినేషన్ను బట్టి మనము ఆనందించాలి. హల్లెలూయా. ఆయన నామములో మనము అనేకమైన విషయాలను చూస్తాం. ఆయన నామములో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నామమునకున్న స్వభావం ఏంటంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన కరుణించువాడు, ఆయన కృపచూపువాడు, అదేవిధంగా ఆయన బలము అనుగ్రహించువాడు, అదేవిధంగా చెడిపోయిన వారిని హక్కున చేర్చుకునేవాడు, బాగు చేయువాడు. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించేవాడు. ఆయన నామములో అనేకమైన పరిస్థితులను మనము చూస్తాము ప్రియులారా. యెహెజ్కేలులో చూసినట్లయితే మనం చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథములో మీరు మనం వచ్చినట్లయితే, దయచేసి యెహెజ్కేలు ప్రవచన గ్రంథము ఆయన తప్పిపోయిన వారిని దరి చేర్చేవాడు. దయచేసి చూడండి 34వ అధ్యాయము, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసినట్లయితే, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని వెదుకుదును. ఆయన నామములో ఉంటున్న అర్థము, ఆయన నామము అనగా తప్పిపోయిన వాటిని వెదికే వాడని అర్థము. అదేవిధంగా తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. హల్లెలూయా. ఆయన నామము అనగా తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేవాడు. అదేవిధంగా
గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. హల్లెలూయా. ఈ దేవుని నామమునకున్న స్వభావ లక్షణాలు పిల్లలు. ఆయన సత్య స్వభావం అనగా తోలివేయబడిన దానిని వెదికి రక్షించేవాడు, వెదికి నడిపించుకునేవాడు, దుర్బలముగా ఉన్న వారిని బలపరిచేవాడు. ఆయన నామమునకున్న స్వభావము పిల్లరా. సో ఆయన నామమును బట్టి నీతిమంతులారా మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుం. కొందరు రథములను బట్టి అతిశయపడుతున్నారట, కొందరేమో గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయంలో చెబుతాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడును, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడుదుము. మనము దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములో జరిగించున్న యెహోవాను నేనే అని హల్లెలూయా, నన్ను పరిశీలనగా తెలుసుకోమలని. ఆయన నామం అనగా 3 అక్షరాల నామము కాదు పిల్లరా, ఆయన నామములో ఉన్న అర్థాన్ని బట్టి మనము అతిశయించాలి. హల్లెలూయా. ఆయన నామములో ఉంటున్న అర్థాన్ని మనము గ్రహించాలి పిల్లరా. ఆయన ఎటువంటి వాడో మనము గ్రహించాలి, అందును బట్టి మనం అతిశయించాలి, అందును బట్టి మనము ఆయన యందు ఉల్లసించాలి పిల్లరా. అయితే ఈ కొందరు ఎవరైతే ఉన్నారో రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తున్న ఆ కొందరు వారి పరిస్థితి ఎలా మారిపోతుందో చూడండి దయచేసి. 8వ వచనంలో చూసినట్లయితే 20వ సంకీర్తన 8, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. ఓ దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనము లేచి చక్కగా నిలుచున్నాం అంటే ఇప్పుడు ఈ నీతిమంతుడైన వాడు ఎలా ఉన్నాడని అర్థము? పడిన స్థితిలో ఉన్నాడని అర్థం. హల్లెలూయా. పడిన స్థితిలో కనబడుతున్నాడు. ఇప్పుడు మనం లేచి చక్కగా నిలుచున్నామంటే నిలుచున్న వానితో చెబుతాడా? ఎవరితో చెబుతాడు? పడిన స్థితిలో ఉన్న పరిస్థితులను కలిగిన వానితో చెబుతాడు. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులను చూసి లోకము అలానే అనుకుంటుంది, సమాజం అలానే అనుకుంటుంది, దేవుని అనుసరిస్తున్న వారిని చూసి అలానే అనుకుంటున్నారు, రక్షణ పొందిన వారిని చూసి లోకం అలా అనుకుంటుంది. వీడు పడిపోయిన స్థితి. వాస్తవానికి పడిపోయిన వారు ఎవరు అంటే వాళ్ళు, కానీ అనుకుంటున్నది ఎవరు? మనల్ని గురించి అనుకుంటున్నారు. అందుకే 2వ కీర్తనలో ఏం చెప్పాడు దైవజనుడు? ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, మరి వారి కట్లను తెంపుదము రండి అని చెప్పుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఎందుకు నవ్వుచున్నాడు అంటే వారి అంతము దేవునికి తెలుసు కాబట్టి. హల్లెలూయా. వారి అంతము తెలుసు కాబట్టి, వరే మీరు ఏకీభవించి నా మీద ఆలోచన చేస్తున్నారు, నా అభిషక్తుడైన యేసు మీద ఆలోచన చేస్తున్నారు, యేసులకు విరోధముగా ఆలోచన చేస్తున్నారు, నా సేవకులకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు, నా భక్తులకు విరోధంగా మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ మీ ఆలోచనలు ఏవి కూడా పండవు. మీ ఆలోచనలో మీరు చిక్కబడతారు, మీ తలంపులలో మీరే చిక్కబడతారు, మీరు తవ్విన గుంటలో మీరే పడతారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని చూసి అపహసించుచున్నాడు. హల్లెలూయా. నవ్వుచున్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనల్ని నిలబెట్టుతున్నాడు ప్రియులారా. దేవుడు మనల్ని నిలబెట్టేవాడు, కృంగిపోయిన వారిని విడిచిపెట్టేవాడు. లోకం ఏం చేస్తుందంటే మంచుగున్నోని కూడా కృంగజేస్తుంది. లోకం ఏం చేస్తుందంటే మంచోని కూడా హీనుని చేసేస్తుంది, మంచోని కూడా చెడుగా చిత్రీకరిస్తుంది ప్రియులారా. పరిశుద్ధుని కూడా అపవిత్రుని చేసేస్తుంది. న్యాయముగా నడుచుకునే వాడిని కూడా ఈ లోకము అన్యాయస్తునిగా ముద్ర వేస్తుంది. ప్రభునందు ప్రియులారా, 69వ సంకీర్తనలో మనం చూసినట్లయితే దయచేసి చూడండి, కీర్తనకారుడు తన జీవితంలో జరిగిన సంభవాలను సార్వత్రిక సంఘమునకు తెలియజేయాలని పూనుకున్నప్పుడు దేవుడు అనుమతించి మాటలు రాయించాడు. దయచేసి చూడండి, నా 3వ వచనము నుండి, నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను,
నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగును. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. 59 చూడండి, 59వ సంకీర్తన, 59వ సంకీర్తన దయచేసి 3వ వచనములో చూసినట్లయితే, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు. చూడండి పిల్లలు, అక్కడ ఏమంటున్నాడు 69లో, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు అనేకులు, వారు నా తల వెంట్రుకలకు కూడా మించి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఏమన్నాడంటే ఇంకొక మాట, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపబో అన్నాడు. నిజాన్ని బట్టి కాదు, అబద్ధమును బట్టి నాకు శత్రువులైనారు. ఇక్కడ ఏమంటున్నాడు 59:3లో, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా మీద పోగుబడి ఉన్నారు, నా యందు ఏ అతిక్రమము లేకున్ననో వారు పరుగులెత్తను సిద్ధపడుచున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుల జీవితములో లోకము కలుగజేస్తున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భక్తుల జీవితాలలో లోకము అనుసరిస్తున్న వైఖరిని మనము చూస్తున్నాం. కానీ వారి అతిశయము ఏనాటికి సరి అయినది కాదని దేవుడు ఒక దినాన వారికి తెలియజేసే పరిస్థితినే ఆ 21వ కీర్తనలో దేవుడు రాయించాడు. వారు నేలపడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కగా నిలబడాలంటే మనము పడిన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుని యందు మనము ఆనందించాలి. హల్లెలూయా. ప్రభునందు ఆనందించుడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆనందించడానికి కలిగిన పరిస్థితులు లేవు కాబట్టి దయచేసి చూడండి, ఆ ఫిలిప్పీ పత్రికలోనే మనము గమనించినట్లయితే, ఫిలిప్పీ పత్రికలోనే అపోస్తలుడైన పౌలు భక్తుడు అనేకమైన విషయాలను, సార్వత్రిక సంఘములో జరుగుతున్న పరిస్థితులను మనకు తెలియజేస్తాడు. దయచేసి చూడండి, మొదటి అధ్యాయము దయచేసి చదవండి అమ్మా. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని కక్షతోను క్రీస్తును ప్రకటించుచున్నారు. నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. దయచేసి అదే అధ్యాయము దయచేసి 27 నుంచి చదివినట్టు, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనైనా ఎదురించి వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణను కలుగుటకు సూచన అయి ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా నడుచుకోవాలో చెబుతున్నాడు. లోకము మన మీద ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేసినా గానీ మనము ఎలా నడుచుకోవాలో ఇక్కడ చెబుతున్నాడు భక్తుడు. ప్రభునందు ప్రియులారా, మరి పౌలు భక్తుని జీవితములో అలా నడుచుకున్నాడు ఆయన. దయచేసి మొదటి అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును. ఏమేం చేసినాడట? నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సువార్తను ప్రకటిస్తున్నాడు. శ్రమలలో, నిందలలో, అవమానాలలో కూడా సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగినాడు.
మీరు కూడా ఏ విధంగా ఉండాలంటే దయచేసి అక్కడ చెబుతున్నాడు, శుద్ధ మనస్సుతో కాక క్రీస్తును ప్రకటించుచున్న వారిని మీరు అనుసరించడానికి వీల్లేదు. మీరు ఏ విధంగా ప్రకటించాలి? ప్రేమతో ప్రకటించుచున్నారన్నాడు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అన్నాడు కొంతమందిని గూర్చి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నిలిచి ఉన్నాం. ఆయనను నీతినిగా మనము ఎంచుకున్న మన జీవితాలలో మరి లోకము ప్రవర్తించే విధానము దావీదు భక్తుని జీవితంలో మనం చూసాం, పౌలన్న జీవితంలో చూసాం. కానీ మన వైఖరి ఏంటి? ఇప్పుడు నీతిమంతులముగా మనకు ఉండవలసిన పరిస్థితి, మనము ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ముందుకు సాగాలి? ఇప్పుడు నీతిమంతులారా యెహోవాను బట్టి ఉల్లసించుడి సంతోషించుడని చెప్పడం బాగానే ఉంది. సరే, బాగా సంతోషిస్తాము, ఉల్లసిస్తాము, నిరీక్షణతో కూడిన సంతోషం. కానీ నీతిమంతుడైన వానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఇప్పుడు దేవుడు నీతి అయి ఉన్నాడు, ఆయన స్వభావములో నీతిని కనపరుస్తాడు. కానీ అదే నీతిని భక్తులు కనపరచలేకపోతున్నారు. రోమా పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు కదా, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయో ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తి కలిగి నడుచుకుని వారని నేను వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. కానీ వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. ఎందుకు జ్ఞానానుసారమైనది కాదు? వారు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను 2వ వచనములో. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. ఎందుకు జ్ఞానానుసారమైనది కాదు అంటే, వీరు దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతున్నట్లుగా మరి పిక్చరిస్తున్నప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే 3వ వచనములో, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని నీతికి లోబడలేదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, దేవుని క్షమాపణ పొందుకున్నారు, తన అతిక్రమంలో పరిహారం పొందుకున్నారు. ఇప్పుడు ఎవరిని అనుసరించి మనం బ్రతకాలి నీతిమంతులముగా అంటే? దేవుని అనుసరించి బ్రతకాలి. మొట్టమొదటిగా విశ్వాస జీవిత యాత్రలో 2 కోణాలు ఉంటాయి. విశ్వాసి తన జీవితంలో నేను లోగడ మీకు తెలియజేయడం జరిగింది. ఏంటంటే, విశ్వాసి తన జీవితంలో విశ్వాసం అనేది ప్రక్రియ 2 కోణాలలో అప్లై అవుతుందనే విషయాన్ని మీకు చెప్పాను. ఒకటి ఏంటి? మొట్టమొదటిగా అంటే మనము నీతిమంతులముగా అవడానికి విశ్వాసం అవసరం. అయితే 2వ కోణం ఏంటంటే విశ్వాసము ద్వారా నీతి క్రియలను జరిగించే. ఇప్పుడు విశ్వాసం, ఎఫెసీ పత్రిక 2:1 ఏం చెబుతాడు? తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు కాదు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు. ఈ బ్రతికింపబడిన వారు ఎలా బ్రతికింపబడ్డారు? తన స్వశక్తి చేతనా? కాదు, విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు. ఇప్పుడు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన వాడిని లేఖనం ఏం చెబుతున్నది? నీతిమంతుడు అని పిలుస్తుంది. ఈ నీతిమంతుడైన వాడు మరలా ఏం చేయాలంటే, ఆ నీతిమంతుడైన వాడు విశ్వాసము ద్వారా నీతి క్రియలు జరిగించడం నేర్చుకోవాలి. నువ్వు చేస్తున్న ప్రతి పని విశ్వాసముతో చేయాలి. అది మనల్ని ఏం చేస్తుందంటే, ప్రభునందు ప్రియులారా దయచేసి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37 నుంచి చదివినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు. ఓ దేవుని నామానికి స్తుతి కలుగునుగా. ఏమంటున్నాడండి?
నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించాలి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించుడు అన్నాడు. రోమాపత్రిక 4:3 చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయము. దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు ఇదే వచనాన్ని మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38కి మనము కలిపి చదివినట్లయితే, ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మినందుకు నీతిమంతుడైనాడు. ఈ నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని నమ్మినందుకు మనము నీతిమంతులమయ్యాం. నీతిమంతులమైన మనము విశ్వాసం మూలముగా మనము నీతి క్రియలు జరిగించాలి. ఆనాడు ప్రభునందు ప్రియులారా విశ్వాసమును బట్టి నీతి క్రియలు జరిగించారు. విశ్వాసమును బట్టి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. విశ్వాసమును బట్టి నడుచుకున్నారు. మనము నీతిమంతులముగా ఒకసారి తీర్చబడడం అనేది ఫస్ట్ సెషన్ మాత్రమే. ఒక కాయిన్కు ఒకవైపు మాత్రమే. కానీ కాయిన్కు రెండవ వైపు ఉన్న పరిస్థితి ఏంటంటే, నీతిమంతులమైన మనము విశ్వాసమును బట్టి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి నీతి క్రియలు జరిగించిరి అన్నాడు. హల్లెలూయా. దయచేసి చూడండి హెబ్రీ పత్రిక రాజ్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఇప్పుడు ఇప్పుడు సింహముల నోలు మూయించినందుకు వీళ్ళు ఏ గుంపులో ఉన్నారని అర్థము? నీతిమంతుల గుంపులో ఉన్నారు. ఇప్పుడు నీతిమంతునికి ఉండవలసిన పరిస్థితులు ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, మనము నిరంతరం నీతిమంతులముగా మనము జీవించాలంటే మనము నిత్యము ఆయనను అనుసరిస్తూ, ఆయనను గైకొంటూ, ఆయన ఎటువంటి సత్య స్వభావము కలిగి ఉన్నాడో ఆ సత్య స్వభావాన్ని మన జీవితంలోనికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనము సాగాల్సిన అవసరం ఉంది. సామెతల గ్రంథము, దయచేసి సామెతల గ్రంథంలోనికి మీరు రండి. సామెతల గ్రంథము సామెతల గ్రంథము నీతిమంతుని యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో మనకి ఇక్కడ చెబుతున్నాడు. దయచేసి 13వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుల వెలుగు భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల దయచేసి 25లో చూసినట్లయితే అదే అధ్యాయం, నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను, భక్తిహీనుడు కడుపునకు లేమి కలుగును అన్నాడు. దయచేసి అలానే మనము కిందికి చూసినట్లయితే, నీతిమంతుడైన వాడు 29వ వచనము, దయచేసి 15వ అధ్యాయం 29లో చూసినట్లయితే, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఇలా అనేకమైన విషయాలను మరి సొలొమోను భక్తుని ద్వారా దేవుడు మరి నీతిమంతులను గూర్చి అనేకమైన విషయాలను రాయించాడు. సో నీతిమంతులముగా మనము జీవించినప్పుడు మన వెలుగు తేజరిల్లుతుంది. నీతిమంతుడుగా మనము జీవించినప్పుడు మనము కడుపు నిండా భోజనం చేస్తాము. దయచేసి 12వ అధ్యాయంలో వచ్చినట్లయితే 12వ అధ్యాయము 13లో చూసినట్లయితే 12లో చూడండి, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. 7వ వచనములో చూసినట్లయితే, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. దయచేసి 13లో చూడండి, పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. దయచేసి 11వ అధ్యాయము 30వ వచనములో చూడండి, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను 31 కూడా చూడండి, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతురు,
భక్తిహీనులు పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు. 11వ అధ్యాయము 10లో చూడండి, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులముగా మనము జీవిస్తే, అనగా నీతిమంతుడైన నీతి అయి ఉన్న యేసునాథుని మనం అనుసరిస్తే ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, సో నీతిమంతులముగా దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము నిత్యము దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించడం. ఎందుకు ఆనందించాలంటే ఈ సామెతల గ్రంథంలో మొత్తం చదువుకోవాలి. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది కాబట్టి ఆనందించాలి. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి మనం ఆనందించాలి. నీతిమంతులకు ఆశీర్వదింపబడుట పట్టణమునకు క్షేమము గనుక మనము ఆనందించాలి. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును, యెహోవాని నిలబెట్టును గనుక మనం ఏం చేయాలి? ఆనందించాలి. కొందరు రథములను బట్టి ఆనందిస్తున్నారు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. ఆయన నామములో ఉంటున్న అర్థం ఏంటంటే ఆయన స్వభావ లక్షణాలను బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన ఎటువంటి వ్యక్తో దాన్ని బట్టి మనం ఆనందించాలి. మనం పాట పాడుకుంటాం, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రక్షా నాశ్రాయించి నే ధన్యుడనైతిని, రక్షకునా నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో, సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో, ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు, ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు, చూచి ఎరిగితిని ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ప్రభు సన్నిధిలో చేరి, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందుకునే అనుభవము మన యేసయ్య దగ్గర మనకు లభిస్తుంది పిల్లరా. ఆయన ఎటువంటి వాడంటే తప్పిపోయిన వారిని విడిచిపెట్టేవాడు కాదు.
ఆకలిగా ఉన్న వారిని ఆకలితోనే పంపివేసే దేవుడు కాదు. వెలివేయబడిన వారిని వెలివేసే దేవుడు కాదు. ఆయన ఎటువంటి వాడంటే, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. ప్రభునందు ప్రియులారా, నువ్వు బలహీనుడివిగా ఉంటే నిన్ను బలపరిచేవాడు, నీకు ఏది కొరత ఉంటే అది నీకు అనుగ్రహించేవాడు, నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు అనుగ్రహించేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీతిమంతులమైన మనము దేవుని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. నువ్వు ఇంకా దేనిని బట్టి ఆనందించినా నువ్వు దుఃఖపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి యేసయ్య ముందుగానే నీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీరు నన్ను బట్టి ఆనందించండి. మీరు లోక ప్రేమను బట్టి ఆనందించడం నేర్చుకుంటే ఈ లోక ప్రేమలు నిన్ను గాయపరుస్తాయి. లోకములో ఎవరి మీద మనం మమకారాన్ని పెంచుకుంటే దాంట్లో కూడా నీవు గాయపడే ప్రమాదం ఏర్పడుతుంది. నువ్వు రాజులను నమ్ముకుంటే నువ్వు గాయపడే ప్రమాదం ఏర్పడుతుంది. నీవు అధిపతులను నమ్ముకుంటే, అధికారులను నమ్ముకుంటే గాయపడే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి నా బిడ్డలారా, మీరు గాయపడకుండా ఉండడం అనేది నా ఉద్దేశం. కాబట్టి మీరేం చేయాలి? మీరు నా యందు ఆనందించడం నేర్చుకోనండి. హల్లెలూయా. దేవుని యందు ఆనందించడము ఏ భక్తుడైతే నేర్చుకుంటాడో వానికంటే ఐశ్వర్యవంతుడి లోకంలో ఎవ్వడు లేడు పిల్ల. హల్లెలూయా. దేవుని యందు మనము ఆనందించడం నేర్చుకుంటే మనము అన్ని కలిగిన వారముగా ఎంచబడతాం ప్రియుల. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, దేవుని రాజనిల్ మాతలకిలలో జయము కలుగుగాక, దేవుని రాజనిల్ మాతలకిలలో జయము కలుగుగాక, కృప కలుగునుగాక. దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొని నదై ఆత్మవశులకు, దేవుని కొరకై లోకపు మమతలు తెంచుకొని నదై ఆత్మవశులకు, క్రీస్తే బ్రతుకని మరణమే మేలని తెగువతో బ్రతికెడి సాహసికులకు, క్రీస్తే బ్రతుకని తెగువతో బ్రతికెడి సాహసికులకు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కలుగుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దేవుని రాజనిల్ మాతలకిలలో జయము కలుగుగాక, దేవుని రాజనిల్ మాతలకిలలో జయము కలుగుగాక. దేవుని కొరకై లోకపు మమతలు త్రెంచుకొనిన దైవాత్మవశులకు అన్నాడు. దేవుని ఆత్మవశములో ఉన్నవారు లోకపు మమతల విషయములో అంతగా గాయపడరు. హల్లెలూయా. లోకపు మమతలను పెంచుకోరు, లోకాన్ని బట్టి ఆనందించడం నేర్చుకోరు. దేవుని ఆత్మ ఎవరి యందు పనిచేస్తున్నదో, దేవుని ఆత్మ ఎవరి యందు పని చేయడము లేదో మనము ఈజీగా గుర్తుపట్టడానికి ఇతడు ఎక్కడ ఆనందిస్తున్నాడు అనేది ఒక్క ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. లోక సంబంధి లౌకిక ఆత్మ చెప్పినట్లుగా వాడు ఆనందించడం నేర్చుకుంటాడు. కానీ దేవుని సంబంధి
దైవాత్మ వశములో ఉంటాడు. ఆ దేవుడి ఆత్మ ఎలా దేని యందు ఆనందించడమో నేర్పిస్తుందో, ఇష్టపడుతుందో దాని మీద ఆనందించడం నేర్చుకుంటాడు. కాబట్టి నీతిమంతులైన వారు దేనిని బట్టి ఆనందించాలి? యెహోవాను బట్టి ఆనందించాలి. ఆస్తులను బట్టి ఆనందించడానికి కొంతమంది అందాన్ని బట్టి ఆనందిస్తారు, కొంతమంది నేను ఎర్రగున్నాను ఆనందిస్తారు. ప్రభునందు ప్రియులారా, ఏదో రకమైన ఆనందం అనేది ఉంటుంది, కానీ అన్ని ఆనందాలు శాశ్వతమైనవి కావు. ఒకటే ఒక ఆనందము శాశ్వతమైనది. ఎటువంటి ఆనందం అంటే, ఆ ఆనందాన్ని ఇచ్చిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, శాశ్వతమైన ప్రేమ. మనం ఈ లోకములో చాలా మంది అంటారు, భర్త భార్యకు కానీ, భార్య భర్తకు కానీ, లేదంటే ఇప్పుడు మామూలుగా మన సమాజంలో చూస్తుంటాం, చిన్నపిల్లలు 7వ క్లాస్ నుంచే లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. వాడు ఎట్లా అంటే, ఇక తుమ్ నయ్యేతో మరి జిందగీ నయ్యి అంటాడు. పెళ్ళైన తర్వాత 4-5 సంవత్సరాలు అయిన తర్వాత తుమ్ హాయ్తో మేర జిందగీ నయ్యి అంటాడు. ప్రభునందు ప్రియులారా, తుమ్ నయ్యేతో మేర జిందగీ నయ్యి అంటాడు ఫస్ట్. తుమారే లియే మై కుచ్ భీ కర్ సక్తా హూం, కుచ్ భీ కరుంగా అంటాడు. నీకోసము ఏదైనా చేస్తానంటాడు. మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు ఉంటే నేను ఏదైనా చేసుకుంటా అంటాడు. ఎందుకు? అంతకు ముందున్న ప్రేమ ఎందుకు డ్యామేజ్ అయిందంటే, ఒక ఆశతో నువ్వు ఒక అమ్మాయిని అబ్బాయిని, లేదంటే అబ్బాయి అమ్మాయిని కోరుకుంటావు. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాడు కదా. దేవుడు ఎటువంటి వాడంటే, మన బలహీనులమని తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు. మనము అసహ్యులమని తెలిసి కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనలో దుర్గంధం వస్తుందని తెలిసి కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము తప్పిపోతామని తెలిసి కూడా మనల్ని బలపరచడానికి మరలా మనల్ని హక్కున చేర్చుకుంటూ ఉంటాడు. ఒక విషయాన్ని గమనించండి. ఆదివారము మనము ఈరోజు బయలుదేరి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా నెక్స్ట్ వీక్ మనం దేవుని సన్నిధానానికి వచ్చే వరకు ఎన్ని కోణాలలో ఎన్ని విధాలుగా దేవుని దుఃఖపరుస్తాం. అయినా కానీ ఆయన మనతో మాట్లాడడం మానేయడు. అయినా ఆయన మనల్ని దూరం పెట్టాడు. ఆయన మనల్ని హక్కున చేర్చుకోవడానికి, అతిక్రమం జరిగిపోయింది కదా, దాన్ని దాచిపెట్టకు, ఒప్పుకో, విడిచిపెట్టు, నా కనికరము నీకు తోడుగా ఉంటుంది అని ధైర్యమును చెప్పే వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నామములో ఉంటున్న మాధుర్యాన్ని మనము గమనించాలి. ఆయన నామమును మనము వెంబడించాలి. ఆయన నామములో ఉంటున్న అర్థాన్ని మనము వెంబడించాలి. ఆయన సత్య స్వభావమును వెంబడించాలి. అప్పుడు ఇహమందు పరమందు మనము ఐశ్వర్యవంతులం అవుతాం. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశతోడ ఇలమనునో, ధన్యుడతడే ధన్యుడు ఇహ ప్రాప్తుడు, ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశతోడ ఇలమనునో, ఆయద్భుత కరు నాలునే నా బ్రతుకంత కీర్తించెదన్. ఆయద్భుత కరు నాలునే నా బ్రతుకంత కీర్తించెదన్. గాయపడిన నన్ను బ్రోచును, న్యాయము గాయపడిన నన్ను బ్రోచు
ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీమంతుడు. ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీమంతుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనకి ఆశతోడ ఇలమనునో. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయనలో మనము స్థిరమైన భక్తులముగా మనం ఉండాలి ప్రియులారా. ఆయనలో మనము స్థిరముగా ఉంటే దేవుడు ఇహమందు పరమందు ఐశ్వర్యవంతులనుగా మనల్ని చేస్తాడు పిల్లలు. ఇహపరముల సుఖ ప్రాప్తుడు అన్నాడు, శ్రీమంతుడు అన్నాడు. ఇహపరముల శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అన్ని కలిగిన వాడు, ఉత్తమమైన ప్రతిదీ కలిగి ఉన్నవాడే శ్రీమంతుడు. అలా శ్రీమంతులముగా మనము తయారు కావాలంటే మనము దేవుని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి, దేవుని యందు ఉల్లసించడము నేర్చుకోవాలి. దేవుని యందు ఆనందిస్తున్నప్పుడు నీవు ఒక ప్రేమ మూటగా తయారవుతావు. దేవుని యందు ఆనందిస్తున్నప్పుడు నీవు ఇతరుల పట్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తావు. నీవు దేవుని యందు ఆనందిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వభావమును నువ్వు సంతరించుకోగలుగుతావు. దేవుని లక్షణాలను నీకు వస్తాయి. దేవుని యొక్క ప్రతిబింబముగా నీవు తయారవుతావు. ఆయన నీతి సూర్యుడైతే ఆయన కాంతిపుంజముగా నీవు తయారవుతావు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే మన స్వనీతిని పూనుకొనము, దేవుని నీతిని స్థాపింపడానికి మనము పూనుకుంటాం ప్రియులారా. మనం పాడుతాం కదా, నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధ రంగమందునా. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధ రంగమందునా. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత నష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు, దేవుని మెప్పునే కోరుకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. జ్ఞానవంతులై ఉడమి నడుచుకుందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. జ్ఞానవంతులై నడుచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపింపచూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ నీతినే స్థాపింపచూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ తీర్పులో సిగ్గునొందకుందురు, దైవ తీర్పులో సిగ్గునొందకుందురు. నీతిమంతులు
తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయు. స్వంత నీతిలో అతిశయించని జీవితాలు నీతిమంతునికి ఉండాలి పిల్లరా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారంటే పొరపాటు, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని దేవుడు పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతిని ఎరగకుండిరి అన్నాడు. నీతిమంతుడైన దేవుని దగ్గరకు వచ్చావు, కానీ నీతిమంతుని ఎరగలేని జీవితాన్ని జీవిస్తున్నావు. లోగడ పోయిన వారం కాకుండా అంతకు ముందున్న వారంలో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనములు మనం చదువుకున్నాం కదా. వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు గాని అవిధేయులను, అవిశ్వాసులను, అసహ్యులను, ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులను నై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారు. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులారా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనము స్వంత నీతిలో అతిశయించని జీవితాలు కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. ఎప్పుడైతే మన స్వంత నీతిలో అతిశయించకుండా ఉంటామో దేవుని యందు ఆనందించడం నేర్చుకుంటాం. హల్లెలూయా. ఈ ఒక విషయం రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే మనము స్వంత నీతిలో అతిశయించగలుగుతామో మనము దేవుని యందు ఆనందించలేము ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కొట్టివేయడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని యందు ఆసక్తి లేని వారని చెప్పడానికి వీల్లేదు. ఆసక్తి కలిగిన వారే, కానీ ఎందుకు కొట్టివేయబడ్డారంటే దేవుని ఎరుగుదుమని చెప్పుకున్నారు కానీ అవిధేయులు అన్నాడు, అసహ్యులు అన్నాడు. తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్లు ఉన్నారు. క్రియలలో మనము దేవుణ్ణి చూపించగలగాలి ప్రియులారా. నీతిమంతునికి ఉండే లక్షణం ఏంటంటే తాను నష్టపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళను నష్టపరచడు. ఆ కార్యక్రమము ఒకవేళ నేను ఇతరులు నష్టపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలనుకునేవాడిని దేవుడు ఏ రోజు శ్రీమంతునిగా ఎంచాడు. దేవుడు అతనికి సహాయకుడుగా ఉండడు. ప్రభునందు ప్రియులారా, వారి ప్రార్థనను దేవుడు వినడు. వారి వెలుగు తేజరిల్లడానికి అవకాశము లేని పరిస్థితులు దేవుడే క్రియేట్ చేస్తాడు పిల్లలు. ఎందుకో తెలుసా? చాలా మంది విర్రవీగినారట. ఏమని? ప్రభువా ప్రభువా ప్రభువా, నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? నీ నామమున మేము ప్రవచింపలేదా అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? అక్రమము చేయవారులను నా యొద్ద నుండి గెటౌట్ అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనల్ని దేవుడు ఏ యోగ్యత లేని మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులమైన మనము దేవుడు మన యందు ఆనందించేటట్లుగా మన క్రియలు కనపరుచుకోవాలి. లోకము నీ క్రియలను చూసి వీడు అసహ్యుడు అన్నా పర్వాలేదు, కానీ దేవుని దృష్టికి నీవు నీతిమంతుడుగా కనబడుతూ ఉండాలి. అప్పుడు వారి వేరు చిగురుచుచూ ఉండును అన్నాడు. హల్లెలూయా. మనము చిగురించే వారముగా ఉండాలి. ఆగిపోయిన జీవితాలు ఉండొద్దు ప్రియులారా, సాగిపోయేడు జీవితాలు ఉండాలి. ఇప్పుడు రక్షణలోనికి వచ్చాము, ఆయనతో అంటుకట్టబడ్డాము, ఇక పర్వాలేదు అట్లనే ఉన్నది. ఇప్పుడు యేసయ్య ఇంత వృక్షం అనుకోండి, దీనికి ఒక చిన్న ఆకులాగా మనం అంటుకట్టబడ్డాం. ఇక ఇది ఎదుగుతూనే లేదనుకో, ప్రయోజనమా? ఎదుగుచూ ఉండాలి, ఎదుగుచూ ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యేసయ్య ఏ విధంగానైతే ఉన్నాడో ఆ పోలికలోనికి మార్చబడేంత వరకు మన ఎదుగుదల కనపరుస్తూ ఉండాలి ప్రియులారా. యోసేపు జీవితంలో అది చూస్తాము. మరియా గర్భవతి అయిన తర్వాత యోసేపు ఏం చేశాడు? ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించినను. నీతిమంతునికి ఉండే లక్షణం ఏంటంటే ఇతరులను అవమానపరచలేడు. ప్రభునందుకు అప్పుడు అది ఎలా వస్తుంది? స్వంత నీతిని కలిగి ఉన్నంత వరకు నీవు
అది సంతరించుకోలేవు. నీవు దేవుని నీతిని సంతరించుకున్నప్పుడు, దేవుని నీతినే నీవు ధరించుకొని ముందుకు సాగుతున్నప్పుడు నీలో దేవుని నీతి కార్యం చేస్తుంది కనుక ఇతరులను అవమానపరచవు. నీకేదైనా విషయం తెలిస్తే వారి గురించి ప్రార్థన చేస్తావు. ఏదైనా నీకు చెప్పాలనుకుంటే, గద్దించాలనుకుంటే గద్దిస్తావు. కానీ దేవుని నుండి వేరైపోయే పరిస్థితిని క్రియేట్ చేయవు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యోసేపుకు అందరు అనుకున్నారు, అరే నీ భార్య నిలదప్పింది అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితుల్లో, అరే నేను అసలు మాకు ఇంకా ప్రధానమే చేయబడింది, అసలు మేము ఇంకా కలుసుకొని లేదు, ఎలా గర్భవతి అవుతుంది? ఒక మానవుడుగా ఆలోచించినప్పుడు ఒక నూతన సృష్టి బయటకు రావాలంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారానే బయటకు వస్తుంది. కానీ అది జరగకుండానే ఇది జరుగుతుంది అని అనుకున్నప్పుడు, యోసేపు ప్లేస్లో మనమే ఉంటే మనం ఏం చేస్తాం? యోసేపు నీతిమంతుడై ఉండి అని రాయబడింది. యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచనుల్లక అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు నాదే సత్యము, నేను చేస్తున్నదే కరెక్ట్, నేను చేస్తున్నదే, నా ప్రవర్తననే కరెక్ట్ అని అనుకుంటూ ఇతరుల మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నా. కానీ దేవుడు నీ జీవితాన్ని దృష్టి పెడతా ఉంటాడు. నిన్ను నియమించింది నిన్ను నీవు పరీక్షించుకోవడానికి, కానీ ఇతరులను పరీక్షించడానికి కాదు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో మనము చూసినట్లయితే 11వ అధ్యాయము 28వ వచనములో చూసినట్లయితే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలన్నట? అంటే ఇక్కడ వేరే వాళ్ళని పరీక్షించుకొని మనం రాయబడి ఉందా? ప్రభునందు ప్రియులారా, ఇది స్వనీతిని అనుసరించే కార్యక్రమం ఎవరైతే చేస్తారో వారు ఇతరులను పరీక్షిస్తుంటారు. హల్లెలూయా. కాబట్టి ఇతరుల మీద మనం దృష్టి నిలపకుండా, దేవుడు మనము నీతిమంతులుగా పిలిచాడు కాబట్టి మనము మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. తుయతైర సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం కర్మెలో ప్రార్థన రోజు. వాళ్ళు ఏం చేసినారట? వారు ప్రేమలో వర్ధిల్లినారు, వారి క్రియలు గొప్పవి, వారు సహనము కలిగి ఉన్నారు. తర్వాత అన్ని విధాలుగా వారి మొదటి క్రియల కంటే కడపటి క్రియలు చాలా. చూడండి దయచేసి 2వ అధ్యాయము 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును ఎరుగుదును. మొదటి నీ క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అంటే అన్నింటి విషయంలో అభివృద్ధి చెందుతున్నారు, ప్రేమలో వర్ధిల్లుతున్నారు, క్రియలలో వర్ధిల్లుతున్నారు, ఆ తర్వాత విశ్వాసములో వర్ధిల్లుతున్నారు, పరిచర్య ధర్మము జరిగించడంలో వర్ధిల్లుతున్నారు. అయినను వీరిలో ఒక లోపం ఉన్నది. ఏంటట అది? ఇజబేలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ప్రభునందు ప్రియులారా, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయం. ఇప్పుడు యజబేలును ఉండనిస్తూ నీ క్రియలు ఎంత గొప్పగా ఉంటే ఏం లాభం, ఏం ప్రయోజనం? యజబేలు నీ జీవితంలో కార్యము జరిగిస్తూ ఉండగా నువ్వు ఎంత ప్రేమగా నడుచుకుంటే నీకు ఏం ప్రయోజనం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొంతమంది ఉన్నారట ఆ తుయతైరలో కడమవారు అని రాయబడి ఉంది. దయచేసి చూడండి, 24, ఈ బోధను అంగీకరింపక నేను చెప్పున్నదేమనగా మీ పైన మరి ఏ భారము పెట్టను, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోనండి. ఏమేమి కలిగి ఉన్నాయో అవన్నీ గట్టిగా పట్టుకోమన్నాడు. మీరు ఏ ప్రేమలో ఉన్నారో అదని గట్టిగా పట్టుకోనండి. ఏ క్రియలు మీరు చేస్తున్నారో వాటిని గట్టిగా పట్టుకోనండి. ఏ సహనంతో ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోనండి. ఏ పరిచర్య ధర్మము జరిగిస్తున్నారో దాన్ని గట్టిగా పట్టుకోనండి అని ఎందుకు చెబుతున్నాడు? నువ్వు గట్టిగా పట్టుకోకపోతే ప్రమాదం ఉంది కాబట్టి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కాబట్టి గట్టిగా పట్టుకుంటే నేనేం చేస్తానో
గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, అంతము వరకు నీ క్రియలు జాగ్రత్తగా చేయువానికి అన్నాడా, నా క్రియలు అన్నాడా? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి దేవుని నామానికి స్తుతి కలుగునుగా, అప్పుడు అధికారం ఇస్తానన్నాడు. నువ్వు నా క్రియలు చేయునట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభునందు ప్రియులారా. కాబట్టి నీతిమంతులుగా దేవుడు మనల్ని ఎంచాడు. ఈ నీతిమంతులమైన మనము మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుని ఉద్దేశములు మన ద్వారా సఫలీకృతము కావాలి. దేవుని వాక్యము మన ద్వారా నెరవేర్చబడాలి. దేవుని వాగ్దానాలు ఈ భూలోకము స్వతంత్రించుకునేటట్లుగా మనము చేయాలి, మనము స్వతంత్రించుకోవాలి. అలా మనము జీవించినట్లయితే ప్రభునందు ప్రియులారా దేవుడు కూడా మన యందు ఆనందిస్తాడు. ఇప్పుడు నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించుడని అన్నప్పుడు నీతిని అనుసరించున్న వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు వైపుల ఆనందం కలిగి ఉన్నప్పుడే ఆ సంసారం అన్నటిది సుఖంగా సాగుతుంది. ఇప్పుడు దేవునితో అన్యోన్యత కలిగి ఉన్నాం. దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను కాబట్టి, కానీ నన్ను బట్టి దేవుడు ఆనందించలేడు అనుకో, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. మనము దేవుని బట్టి ఆనందించాలి, ఉల్లసించాలి. మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందించాలి. అలా ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషము లేదు అన్నాడు యోహాను పత్రికలో. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనము సత్యవంతుడైన దేవుణ్ణి, సత్య స్వభావము కలిగిన దేవుణ్ణి కలిగిన మనము ధన్యులము. ఆయన ఏ విధంగా అయితే నడుచుకున్నాడో మనము ఆ విధంగా నడుచుకుందాం. మనకు మాదిరిగా ఆయన భక్తులను ఏ విధంగానైతే నిలబెట్టాడో ఆ నిలబడిన భక్తులను అనుసరించి మనము నడుచుకుందాం. ప్రభునందు ప్రియులారా, పౌలన్న ఈ లోకములో ఉన్నప్పుడు అందరూ అనుకున్నాడు వీడికి పడిపోయిన స్థితే ఉన్నది కానీ నిలబడిన స్థితి లేదనుకున్నాడు. కానీ ఎవరైతే పడిపోయిన స్థితిలో కాలం గడిపినాడో ఆ భక్తుల్ని దేవుడు తీసుకొచ్చేసి విశ్వసింపబో వారందరికీ మాదిరిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడంటే హృదయమును చూడ్చేవాడు. మనుషులు పై రూపమును చూస్తాడు కానీ దేవుడు హృదయమును చూస్తాడు. దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు మనము నీతిమంతుల గుంపులో, నీతిమంతుడు విశ్వాసమును బట్టి నీతి క్రియలు జరిగిస్తానన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుడు నమ్మినాడు, నమ్మినందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నీతిమంతుడు అయిన వాడు విశ్వాసమును బట్టి నీతి క్రియలు జరిగించాలి. హల్లెలూయా. కాబట్టి హెబ్రీ పత్రిక 10:38 మనము స్థిరంగా అక్కడ ఎట్లా అంటే ఒక వెల్డింగ్ కొట్టుకొని నిలిచిపోవాలి. కదలడానికి అవకాశం లేని పరిస్థితిని మనం క్రియేట్ చేసుకున్నాను. నన్ను దేవుడు నీతిమంతుడిగా చేర్చాడు కాబట్టి నేను విశ్వాసమును బట్టి నీతి క్రియలు జరిగిస్తాను అని అనుకొని మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. అటువంటి కృప, అటువంటి సహాయము దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. దేవుని బట్టి మనము ఆనందించడం నిరంతరము నేర్చుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప, కాపుదల, సహాయం మనకు అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలను ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. ఏ యోగ్యత లేని మనల్ని నీతిమంతుల గుంపులో చేర్చాడు. ఈ నీతిమంతులమైన మనము ఏ విధంగా నడుచుకోవాలో మనకు ఉపదేశించాడు. మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం? ప్రభునందు ప్రియులారా, నీతిమంతులు అనగా నీతిని అనుసరించి నడుచుకునేవారు. దేవుని నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా మనము స్వనీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. దైవనీతిని స్థాపింపబూనుకొనుచున్నామా లేదా స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నామా? మనల్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. నీవు స్వనీతిని స్థాపింపబూనుకుంటే దేవుని నీతిని జరిగించలేవు. నీవు స్వనీతిని